పాడైపోతూ ఉంటాం. మూర్ఖుడు పాడైపోవటానికి కారణం ఏంటంటే వాడి త్రోవలు ఏమన్నాయంట, ముందుగా ముళ్ళు ఉన్నాయట. ఈ ముళ్ళు విషపరితమైన ముళ్ళు కావచ్చు, ప్రాణాన్ని తీసే ముళ్ళు కావచ్చు, నేను నాశనపరిచే ముళ్ళు కావచ్చు, నీ కుటుంబాన్ని అవమానపరిచే ముళ్ళు అవ్వచ్చు, నీ జీవితాన్ని నడి రోడ్డు మీదకి లాక్కొచ్చే ముళ్ళు అవ్వచ్చు, నీ కుటుంబాన్ని నీకు దూరం చేసే ముళ్ళు కావచ్చు, నీ జీవితాన్ని ఆత్మీయస్థితికి దూరం చేసే ముళ్ళు కావచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే ముళ్ళలో ఇన్ని రకాలు ఉన్నాయి. విషపరితమైన ముళ్ళు ఉన్నాయి. ఒక్కొక్క మనిషి మాట బాణములాగా గుచ్చుకుంటుంది. ఒక్కొక్క మనిషి మాట మన హృదయాన్ని బద్దలు చేస్తుంటుంది. పగిలిపోయిందిరా ఆడి మాట అంటే, నా మనసు ఇరిగిపోయిందిరా అంటూ ఉంటారు. అనరా అంటూ ఉంటారు. ఈ ముళ్ళు నీ జీవితాన్ని పాడు చేస్తున్నాయి. దేవుని వాక్యం అంటుంది కదా, పాడైపోతున్న మీ జీవితాలను నేను బాగు చేస్తాను, నశించిపోతున్న మిమ్మల్ని నేను రక్షిస్తాను. మనకు అర్థమవ్వాల్సింది ఏంటంటే, నా దగ్గర ఆత్మీయస్థితి ఉందా లేదా, నేను ఆత్మీయ జీవితంలో ఉన్నానా లేనా, నేను నా దేవునితో సరి సంబంధం కలిగి ఉన్నానా లేనా. మనం అర్థం చేసుకోవాలి మన జీవితాన్ని. పక్కింటోడు చెప్పడు, ఎదిరింటోడు చెప్పడు, వెనకింటోడు చెప్పడు. మన మూర్ఖత్వమే మనల్ని పాడు చేస్తూ ఉంది. ఈ మూర్ఖుడికి ఏం అర్థం కాలేదంటే, తన కనులతో ఆశించిన ఆ ఫిలిష్తీ స్త్రీని చూసి ఈ మూర్ఖుడు ఏం చేస్తున్నాడంటే, తన ఆత్మీయ స్థితిని మర్చిపోయాడు. శాంసన్ తన ఆత్మీయ జీవితాన్ని మర్చిపోయాడు. తన వ్యక్తిగత ప్రార్థన జీవితాన్ని మర్చిపోయాడు. అతను ఆత్మీయంగా ఎంత బలవంతుడో, అతనిలో పనిచేస్తున్న పరిశుద్ధాత్మ శక్తిని మర్చిపోయాడు. మర్చిపోయి తన కన్నులతో ఆశించిన ఆ అందానికి బానిసైపోయి ఇక ఆయన త్రోవలో ముళ్ళు పడిన సంగతే మర్చిపోయాడండి. ఆయన త్రోవలో ఏం పడినాయి? ముళ్ళు పడిపోయినాయి. ఆయన త్రోవలో ముళ్ళుంటే మనకి కనపడుతున్నాయి ఆ ముళ్ళు, అందరికీ కనపడుతున్నాయి ఆ ముళ్ళు. ఆయనకి మాత్రం సిమెంట్ రోడ్డే కనపడుతుంది. ఆయనకి మాత్రం మంచి రోడ్డే కనపడుతుంది, నీట్గా ఉన్నట్టు కనపడుతుంది. కానీ ఆయన త్రోవలు ఏమున్నాయి? మూర్ఖుల త్రోవలు ఏమున్నాయి? ముళ్ళును ఉర్లును మూర్ఖుల మార్గములో ఉన్నాయి. ఈ మూర్ఖుడిని